హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సరస్వతిని. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. సో మీకు అందరికీ డౌట్ రావచ్చు, ఇదేంటి కొత్త హౌస్ అనేసి అనుకోవచ్చు. ఒక 10 days అయింది నేను లాంగ్ వీడియోస్ పెట్టండి. సో ఎందుకు పెట్టలేదు, ఏంటి అసలు ఏం జరిగింది, ఈ ఇల్లు ఏంటి అనేసి నేను చెప్తాను. సో మేమైతే హౌస్ షిఫ్ట్ అయ్యామండి యాక్చువల్లీ. సో అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఒక 3 daysలో తీసుకున్న డెసిషన్ అనమాట ఇది. అంటారు కదండి, ఏది జరిగినా మన మంచికే అనేసి పెద్దవాళ్ళు. అదైతే నేను నిజమే అనేసి నా విషయంలో చాలా వరకు చాలాసార్లు జరిగాయన్నమాట. సో యాక్చువల్లీ మేము షిఫ్ట్ అయ్యామండి, సిటీనే షిఫ్ట్ అయ్యామన్నమాట. ఇప్పుడు హైదరాబాద్లో అయితే లేము. సో అనుకోకుండా కొన్ని కారణాల వల్ల షిఫ్ట్ అవ్వాల్సి వచ్చింది. ఇది కొత్త హౌస్ అండి, వేరే సిటీకి వచ్చేసాము. ఇది మా కొత్త ఇంట్లో ఫస్ట్ డే అని చెప్పాలన్నమాట. ఈరోజు కొత్త మంచి రోజు. సో పాలు పొంగించుకోవచ్చు అంటే యాక్చువల్లీ మేము ఇంటికి వచ్చి బుధవారం వచ్చామండి, 8th అనమాట. జూలై 8th వచ్చాము సిటీకి, వేరే సిటీకి వచ్చేసాము. కొత్త హోమ్కి వచ్చాము. జూలై 8th వచ్చాము. జూలై 9th వచ్చేసి పాలు పొంగించాము అనమాట. యాక్చువల్లీ బుధవారం రోజు షిఫ్ట్ మేము హైదరాబాద్ నుంచి సామాన్ అయితే సండే వేసేసాము, కొరియర్ చేసామన్నమాట. ఆ ట్రక్ వచ్చేసి 3 days పట్టిందండి బెంగళూరు వచ్చేలోపు. మేమైతే బెంగళూరు వచ్చాము. బెంగళూరుకి 3 days టైం బట్టి వచ్చిందనమాట. మార్నింగ్ నుంచి వస్తున్నాం అంటూ బుధవారానికి తీసుకొచ్చారు. వెన్స్డే రోజు మార్నింగ్ వస్తున్నామనేసి ఆఫ్టర్నూన్ 1 o'clock వచ్చిందనమాట సామాను. సో ఈవినింగే సామాన్ అంతా సర్దేసుకున్నాము. చాలా వరకు కిచెన్ అంతా సర్దేసామండి. కిచెను హాలు సర్దేసాము. ఇంకా హాల్లో కానీ కొద్దిగా ఉంది చూడండి. బుధవారం నైట్ ఇక్కడే పడుకునేసి తర్వాత బేస్తవారం మార్నింగ్, గురువారం మార్నింగ్ వచ్చేసి జూలై 9th పాలు పొంగిచ్చామండి. మీలో చాలామందికి డౌట్ ఉండొచ్చు, ఎందుకు బుధవారం నైటు నిద్ర చేసి అక్కడే బేస్తవారం పాలు పొంగిచ్చారు గురువారం అనేసి అనుకుంటారు. బట్ కానీ మా పంతులు చెప్పారు, అక్కడ పొయ్యి ముట్టికుండా వచ్చేసి పాలు పొంగించుకోవచ్చు, ఉండొచ్చు, అక్కడ సామాన్ అంతా పెట్టుకొని ఉండొచ్చు, కానీ పొయ్యి ముట్టికుండా ఉండండమ్మ, పాలు పొంగిచ్చాక వంట చేసుకోండి అనేసి అన్నారు. సో అందుకనేసి మేము బుధవారం నైట్ ఇక్కడే స్టే చేసాము. సామాన్ అంతా వచ్చాయి కదా, ఇంకా ఎక్కడికి వెళ్ళలేక మేము మండేనే వచ్చేసాము బెంగళూరుకి. సో తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉన్నామన్నమాట. 2 days 3 days ఉన్నామండి మాకు తెలిసిన వాళ్ళ ఇంట్లో. ఆ 3 days తర్వాత 4th day ఇక్కడికి వచ్చేసాము. ఇక్కడికి వచ్చేసి ఇంకా సామాన్ వచ్చాయి కదా, ఇల్లంతా సర్దేసుకుంటే సరిపోతుంది అనేసి ఇంకా ఇక్కడే ఉండిపోయాము. మళ్ళీ రిటర్న్ వెళ్ళాలంటే బెంగళూరు సిటీలో తెలుసు కదండి, చాలామందికి తెలిసే ఉంటుంది ట్రాఫిక్. అసలు ఆ ట్రాఫిక్ అంటే ఎంత భయమో. మార్నింగ్ 9 to 12 వరకు, 9 to 11 వరకు బాగానే ఉంటుందండి. 8:30 నుంచి స్టార్ట్ అవుతుంది ట్రాఫిక్, ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఆఫ్టర్నూన్ వచ్చేసి 3:30 4 నుంచి స్టార్ట్ అవుతుంది. 4 to 5 అనుకోండి స్టార్ట్ అవుతుంది. మనం ఒక 5 kilometers వెళ్ళాలన్నా కానీ మినిమం వచ్చేసి 40 minutes 30 minutes అబోనే పడుతుందన్నమాట. ట్రాఫిక్ లేకపోతే తొందరగా వెళ్ళొచ్చు, కానీ మినిమం ట్రాఫిక్ ఉంటే 1 hour కూడా పట్టొచ్చు 5 kilometers వెళ్ళాలన్నా. తెలిసిందే కదా ఈ ట్రాఫిక్ది. అందుకే నేనైతే కానీ మేము మళ్ళీ వెళ్ళాలి అనుకోలేదు మా రిలేటివ్స్ దగ్గరికి. ఇక్కడే ఉన్నాము. బుధవారం నైట్ అంతా కిచెన్ అంతా సర్దేసుకున్నామండి. కొంచెం టకటక తీసి అలా సర్దేసుకున్నాం అనమాట సామాన్లు. ఇదిగోండి ఇలా సర్దేసుకున్నాము. సర్దేసుకున్న తర్వాత నైట్ అయితే బయట నుంచే డిన్నర్ అయితే తెప్పించుకున్నాము. నైట్ ఓపిక లేదండి అసలు. 9 అయిపోయింది, 9:30 అయిపోయింది. అప్పటికే బాగా కళ్ళు తిరగడము, నీరసం రావడము, చాలా అలసిపోయాము. నేను మా వారే ఇల్లంతా సర్దుకునింది. సో నాకైతే ఇల్లు సర్దేప్పుడు వీడియో తీయడం అయితే కుదరలేదండి. సో మేమిద్దరమే ఉన్నాం కదా, ఇద్దరము వర్క్ చేసుకుంటూ ఉన్నాం అనమాట. సో నైట్ అయితే ఇక్కడే వేసేసాను, సింకులో వేసేసాను అట్లని. సో నేను యాక్చువల్లీ నైట్ క్లీన్ చేద్దామని సోపు అన్నీ ఎక్కడ ఉన్నట్టు కనిపించలేదన్నమాట, డిష్ వాషర్ అవి. సో ఎందుకులే అనేసి నేను ఇంకా మార్నింగ్ క్లీన్ చేద్దామనేసి 5:30 6కే లేచాను. 5:30కి అలా లేచానండి. 5:30కి లేచేసి బయట ముగ్గు పెట్టుకున్నాను క్లీన్ చేసేసి. యాక్చువల్లీ నైట్ ఇల్లంతా తుడిచేసాను.
నైట్ ఇల్లు తుడిచేసాను కానీ మళ్ళీ ఉంటుంది కదా, రాత్రి కదా తుడిచింది, అది ఎస్టర్డే కిందకే వస్తుంది అనేసి మార్నింగ్ కూడా లేచాను. మార్నింగ్ లేచేసి 5:30కి లేచి ఫస్ట్ బయట నీళ్ళు చల్లి ముగ్గు పెట్టేసుకొని ఇంకా ఇక్కడికి వచ్చేసాను సింక్ దగ్గరికి. అంట్లన్నీ కొన్ని ఉన్నాయన్నమాట, దుమ్ము అంతా వచ్చేసాయి. మనకు కొరియర్లో వచ్చాయి కదా ఈ సామాన్ అంతా, ఆ ప్యాకింగ్ చేసేటప్పుడు అన్నీ ఉంటాయి కదండి, పడినాయి అన్నమాట. ఇది వాడక నేను చాలా డేస్ అయిపోయిందండి. హైదరాబాద్ నుంచి ఇక్కడికి తీసుకొచ్చుకున్నాను. యాక్చువల్లీ 2 ఉన్నాయి ఇటువంటివి అంట్లు వేసుకునే బుట్టలు. ఒకటి అక్కడే హైదరాబాద్లో వచ్చేసి మా వాచ్మెన్కి అయితే ఇచ్చాను అనమాట. కావాలమ్మా అంటే ఇచ్చాను. ఇంకా ఇప్పుడు అది ఉపయోగపడిందండి. అంటారు కదా, సామాను పాతదనేసి పడేయకుండా, అంటే ఇది యూజ్ లేదు అని పడేయకుండా పక్కన పెట్టుకుంటే అది ఎప్పుడో ఒకసారి మనకి యూజ్ అవుతుంది అనేది ఇదనమాట. నాకు ఇది తెచ్చేసి దాదాపు 2 ఇయర్స్ అయిపోయింది. బట్ కానీ నేనైతే వాడలేదు, పక్కనే పెట్టేసిన. అక్కడ అవసరం పడలేదు నాకు ఆ ఇంట్లో, హైదరాబాద్ ఇంట్లో. ఈ బుట్ట ఇవన్నీ ఫ్రూట్స్ బుట్ట మొత్తం వచ్చేసి దుమ్ము కట్టకపోయినాయి. మామూలుగా దుమ్ము కట్టకపోలేదండి. బట్ కానీ ఇంకా అవన్నీ నాకు అలానే పెట్టాలనిపించలేదు సెల్ఫుల్లో. సో క్లీన్ చేసుకుందాం అనేసి ఎస్టర్డే సింక్లో వేసేసాను. సింక్లో వేసేసి ఇంకా మార్నింగ్ వచ్చేసి క్లీన్ చేస్తున్నాను. 7:30 నుంచి 9 పాలు పొంగిచ్చేసేయమన్నారు. సరే పాలు పొంగిచ్చేద్దాం, నైట్ కూడా ఇంకా నిద్ర లేదు. యాక్చువల్లీ 10 డేస్ నుంచి మాకు సరిగ్గా నిద్రే లేదండి. యాక్చువల్లీ జర్నీలే అయిపోయాయి. ఒకటే 10 డేస్ నుంచి వినుకొండకు, బెంగళూరుకి, హైదరాబాద్కి అలా తిరుగుతూనే ఉన్నామన్నమాట. కొన్ని మీటింగ్స్ పడ్డాయి. సో వాటితో కానీ మాకు అసలు టైం లేదు. నేను, మా వారు, మా పాపని తీసుకొని తిరుగుతూనే ఉన్నాం. మా పాప కూడా స్కూల్కి వెళ్ళకుండా మాతో పాటు జర్నీ చేస్తూనే ఉందన్నమాట. బాగా అలసిపోయామండి. యాక్చువల్లీ రియల్గా చెప్పాలంటే చాలా అలసిపోయాము. నిద్ర లేదు, సరైన తిండి లేదు, బయట ఫుడ్ పడట్లేదు. సో ఎలా అంటే మా హెల్త్ అయితే చాలా ఖరాబ్ అయింది రియల్గా చెప్పాలంటే. అంటారు కదండి పెద్దవాళ్ళు, కొన్ని కావాలంటే కొన్ని వదిలేసుకోవాలి అనేసి. సో దట్స్ ట్రూ, కరెక్టేనండి. మనమైతే మనకు ఎక్స్పీరియన్స్ వల్ల తెలుస్తాయి. పెద్దవాళ్ళు ఊరికే ఏం చెప్పరండి, వాళ్ళైతే అనుభవించే చెప్తారనమాట. ఇదిగోండి మొత్తం క్లీన్ చేసేసాను. డైనింగ్ టేబుల్ అయితే ప్రెజెంట్ అక్కడ పెట్టేసాను, కానీ ఇంకా మొత్తం చేంజ్ చేయాలి. నైట్ ఏదో టకటక వాళ్ళు పెట్టేసి వెళ్ళిపోయారనమాట. ఆ ఫ్రిడ్జ్ అక్కడ పెట్టేశాము. ఇంకా కిచెన్లో ప్లేస్ లేదండి ఫ్రిడ్జ్ పెట్టడానికి, హాల్లోనే పెట్టేశాము. టీవీ పక్కన పెట్టేశాము. మళ్ళీ చేంజ్ చేసామనుకోండి, సో అదంతా దేవుని సామనమాట. అట్టపెట్టెలో మొత్తము కార్డ్బోర్డ్లో దేవుని సామాన్ ప్యాక్ చేశారు. అవన్నీ ఓపెన్ చేయలేదు. ఇప్పుడు స్నానం చేసి ఓపెన్ చేయాలి అనేసి పక్కన పెట్టేశాను. కింద వచ్చేసి రైస్ బ్యాగు. నేను కొన్ని సరుకులు కూడా గ్రాసరీస్ అన్నీ హైదరాబాద్లోనే కట్టుకొచ్చుకున్నాను అనమాట. మళ్ళీ ఇప్పటికిప్పుడు రావడము, మళ్ళీ మనం సామాన్ తెచ్చుకోవడము అట్లా అంటే చాలా కష్టమైపోద్ది అనేసి నేను హైదరాబాద్లోనే తెచ్చుకున్నానండి. చూడండి పాలు పెట్టేశాను 7:30 కల్లా. మొత్తం ఇల్లు క్లీన్ చేసేది అవన్నీ అయితే నాకు టైం లేదండి షూట్ చేయడానికి. 7:30, 8 లోపు పాలు పొంగిచ్చేసేయాలన్నారు. సో అందుకనేసి టక్టక వర్క్ అయితే చేసేసుకున్నాను. మా వారు వెళ్ళి పూలు, కొబ్బరికాయలు, అగరబత్తీలు అవి తీసుకొచ్చారు. పాలు మార్నింగ్ తీసుకొచ్చారండి. ఇదిగోండి పాలు అయితే పొంగిచ్చేసాను. ఒక్కసారి పాలు పొంగిచ్చేస్తే ఇంకా వర్క్ అయిపోద్ది, ఇంకా ప్రశాంతంగా మన ఇంట్లో మనం ఉండొచ్చు అన్నట్లు అనమాట. ఎంత రెంటిల్లు అయినా కానీ అది ఒక్కసారి పాలు పొంగిచ్చాక మనకు ఆ ఇంటి మీద కొంచెం ప్రేమ ఉంటుంది కదండి. సో మనది అనేసి ఇది ఓకే మన ఇల్లు అనేసి ఒకటి ఉంటుంది కదా. సొంత ఇంటి అంత ఉండదు అనుకోండి, బట్ కానీ రెంటిల్లు అయినా నీట్గా పెట్టుకోవాలి, మంచిగా పెట్టుకోవాలి అనేసి ఉంటుంది. అదే పాలల్లో సేమియా వేసేసి పాయసం చేస్తున్నానండి. కొంచెం స్వీట్ చేయాలి కదా, సో అందుకనేసి నేనైతే పాయసమే చేస్తున్నాను. ఇంకా హడావిడిగా ఏం చేయడానికి లేదు. ఆయన ఆఫీస్కి వెళ్ళాలనేసి నేను టక్కన పాలు అయితే పొంగిచ్చేసాను. ఆయన స్నానం చేసి వచ్చేసరికి నేను పాయసంగా చేస్తున్నాను. మా వారితోటి కొబ్బరికాయ అయితే కొట్టించానండి. హారతి అన్నీ నేను ఇచ్చాను, కానీ కొబ్బరికాయ అయితే ఆయన చేతిలో కొట్టించేసాను. ఉప్మా అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ముద్ద బయట తిని నాకు అసలు నైట్ బయట తినడం వల్ల చాలా డిస్టర్బ్ అయింది స్టమక్ మొత్తం. సో ఎందుకనేసి టకటక ఉప్మా అయితే ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. పాయసం చేసి పక్కన పెట్టేసి ఉప్మా చేసేసాను అనమాట. మా ఇంట్లో మొదటి రోజు టిఫిన్ వచ్చేసి ఉప్మానండి. సింపుల్గా చేసేసాను, తొందరగా అయిపోయేది అదే కదండి మనకు. మన ఇంట్లో చేసుకున్న ఫుడ్ ఏదైనా కొద్దిగా తిన్నా కడుపు నిండుద్ది. బయట ఫుడ్ అయితే కానీ ఈ కల్తీ వల్ల అస్సలు తినాలనిపించట్లేదు అనమాట. సో మా వారు బయట టిఫిన్ చేయాలంటే వద్దు, ఏదో ఒకటి ఇంట్లోనే చేసి అన్నారు. లక్కీగా
నేను గ్రాసరీస్ అక్కడి నుంచి తెచ్చుకున్నాను కదండి. సో అందుకనేసి ఉప్మా అయితే టక్కన అయిపోద్ది అనేసి చేసేసాను. ఆయన తినేసి అయితే వెళ్ళిపోయారండి. తినేసి వెళ్ళిపోయిన తర్వాత నేను వచ్చేసి పాప స్కూల్ దగ్గరికి అయితే వెళ్ళొచ్చానండి. వెళ్ళొస్తే వాళ్ళు వచ్చేసి 11 రమ్మన్నారు. ఈ ప్లాంట్స్ అన్నీ ఊరికాడ నుంచి తీసుకొచ్చానండి. ఇండోర్ ప్లాంట్స్ మీరు చూశారు కదా, హైదరాబాద్లో ఉండేవి అవన్నీ తీసుకొచ్చాను. లక్కీగా ఏ ప్లాంట్ చనిపోలేదన్నమాట. కొన్ని వాటర్లో పెట్టినటివి అవి ఏమయ్యాయంటే వాటర్ తొలగిపోయి వాడినట్టు పోయాయి. అవన్నీ తర్వాత మట్టిలో పెడదాం అనేసి అలా అయితే సింక్ కాడ కిచెన్లో పెట్టేశానండి. ఇది చూడండి, ఆకైతే లాస్ట్ ఒక కొమ్మ దగ్గర ఒక్క ఆకు మాత్రమే ఇరిగిపోయిందండి. సరే ఓకే, ఇట్స్ ఓకే. బట్ కానీ అంత ప్యాక్ చేసినా కానీ అంత నీట్గా రావడం గ్రేట్ కదా అనేసి నేను కూడా లైట్ తీసుకున్నాను. ఇక్కడైతే టీవీ కాడ పెట్టాను, ఆకు అయితే తీసేసానండి నేను. ఇది టీవీ దగ్గర పెట్టాలా ఎక్కడ పెట్టాలా అనేసి నాకు అర్థం కాలేదనమాట. మళ్ళీ అయితే సెట్ చేశానులేండి. అదిగా ఇంకోటి కూడా ఇండోర్ ప్లాంట్ ఉందండి. ఈ రెండు కూడా ఒకటి వచ్చేసి ఎదురుగా ఇంటి ఆపోజిట్లో సెల్ఫ్లో, ఒకటి వచ్చేసి టీవీ కాడ పెడదాం అనేసి అనుకున్నాను. డైనింగ్ టేబుల్ అయితే ఇలా టీవీ దగ్గరికి మార్పిచ్చేసానండి. మార్నింగ్ చేంజ్ చేశాను అనమాట. ఇదిగోండి టీవీ దగ్గర ఎలా ఉంది ఇండోర్ ప్లాంట్, ఒకసారి కమెంట్ చేయండి. ఒకటి కాదులేండి, నాకైతే కానీ చాలా వర్క్స్ ఉన్నాయి. ఆ ఇల్లు సెట్ అవ్వాలంటే మినిమం మనకు ఒక 4 to 7 days అయితే పడుతుంది అనేసి నా ఇన్నర్ ఫీలింగ్ అనమాట. ఈ పెద్ద మొక్క వచ్చేసి సెల్ఫ్లో పెడదామనేసి ఇక్కడ చిన్నది పెట్టేశాను అనమాట. ఇది ఇక్కడ పెడదామా పైన పెడదామా అనేసి మా పాప నాకు చెప్తుందనమాట. అక్కడ పెట్టు మమ్మీ, ఇక్కడ పెట్టు మమ్మీ అనేసి చెప్తుంది. సో ఓకే, సెల్ఫ్లు అయితే చాలా ఎత్తున్నాయండి. మనం ముందేనే పొట్టి వాళ్ళం అయిపోయా. సో అందుకే పొట్టి వాళ్ళకు అన్నట్లు ఏది అందదు అనేసి కొంచెం ఆట పట్టేసరి అలా అనుకోండి. ఓకే, ఇట్స్ ఓకే, జోక్ అనుకోండి. బట్ కానీ నాకైతే రియల్గానే అందదండి. చాలా ఎత్తులో హైట్లో ఇచ్చాడనమాట. సో అందుకే చైర్ అయితే వేసుకుంటున్నాను. ఇండోర్ ప్లాంట్ ఒకటి ఇక్కడ పైన పెడదాం అనేసి పైన పెడుతున్నానండి. లాస్ట్ పైన అప్పర్లో పెడుతున్నాను అనమాట. అప్పర్ సెల్ఫ్లో కొంచెం లుక్గా మంచిగా అనిపించిందండి. గాజు సామాన్ కానీ చాలా వరకు తీసేసి నేను కిచెన్లో సర్దేసుకున్నాను. సాఫ్ట్ ఐస్ అన్నీ ఉన్నాయి. సాఫ్ట్ ఐస్, వినాయకుడిని అలా ఇంటి ఆపోజిట్లో పెట్టేసుకున్నాను అనమాట. ఫ్రిడ్జ్ వచ్చేసి ఇక్కడ పెట్టేశాను. నాకు చాలా బాగా అనిపించిందండి. స్పేస్ ఎక్కువ వచ్చిందనమాట. డైనింగ్ టేబుల్ ఫ్రిడ్జ్ ఉన్న దగ్గర ఉంటే కానీ అసలు కొంచెం కష్టంగా అనిపించింది. ఇక్కడ ఫ్రిడ్జ్ టీవీ దగ్గర ఉంటే కానీ చూసే వాళ్ళకి టీవీ అనేది కనపడదు అనమాట. సోఫాలో కూర్చొని చూడాలంటే కనపడదు. సో అందుకనేసి ఇది అక్కడికి ఫ్రిడ్జ్ ప్లేస్లో డైనింగ్ టేబుల్ ప్లేస్లో ఫ్రిడ్జ్ పెట్టేశాను. ఇదిగోండి, ఇది ఒకటి ఆర్టిఫిషియల్ ప్లాంట్ అనమాట. అక్కడ పెట్టేశాను నేను. కిచెన్ కూడా నైటు ఉదరాబదరా సర్దేసుకున్నానండి. ఇప్పుడు మాత్రం నీట్గా సర్దేసుకున్నాను. గాజు సామాను కూడా కొంచెం అక్కడికి సర్దేశాను. నేను ఆఫ్టర్నూన్ రాను లంచ్ పంపానన్నారు. సో టకటక వచ్చేసి నేను ఒక హాఫ్ అన్ అవర్లో ఒక 40 minutesలో వచ్చేసానండి. ఆలుగడ్డ ఫ్రై చేసి పప్పు చేసేసాను. ఇంకా మా పాప వీడియో తీస్తుందనమాట. కిచెన్ కూడా కొద్దిగా సర్దేశానండి. కొంచెం మనకు సెట్ అయ్యేంత వరకు హౌస్ అంతా సెట్ అయ్యేంత కొంచెం టైం పడుతుందన్నమాట. ఓకేననేసి ఎంత అంటే 40 minutesలోగా అన్నము పప్పు అలాగే వచ్చేసి ఫ్రై చేసేసానండి. ఆలుగడ్డ ఫ్రై అయితే చేసేసాను. నేను లంచ్ బాక్స్ పెట్టేస్తే సరిపోతుందనేసి నేను ఇంకా లంచ్ బాక్స్ పెట్టి పంపించేస్తాను. నేను ఆఫీస్కి పంపిస్తున్నానండి. ఇదేనండి ఈరోజు వీడియో. సో నచ్చితే కానీ లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. చాలా డేస్ అయిపోయింది కదా నేను లాంగ్ వీడియోస్ పెట్టి. సో ప్లీజ్ మీరైతే నాకు సపోర్ట్ చేయండి. వ్యూస్ అలాగే చాలా సబ్స్క్రైబర్స్ అంతా తగ్గిపోయారు. సో నేను ఎందుకు వచ్చాను బెంగళూరు ఏంటి అసలు అనేసి నేను ముందు వీడియోస్లో మీతో అయితే కంపల్సరీగా షేర్ చేసుకుంటానండి. నచ్చితే కానీ ఒక లైక్ ఇవ్వండి తప్పకుండా. సో ఈ బెంగళూరులో నా జర్నీ ప్రతిరోజు మీతో షేర్ చేసుకుంటానండి. ఎపిసోడ్స్ టైపు షార్ట్స్లో కంప్లీట్గా ఒక 1 week 10 days వరకు ఎపిసోడ్ 1 ఎపిసోడ్ 2 అలా అయితే కానీ నేను డే 1 నుంచి ఏం చేశాను అనేది కంపల్సరీగా మీతో షార్ట్స్ రూపంలో అయితే మీతో షేర్ చేసుకుంటానండి. మార్నింగ్ అయితే కానీ కొంచెం పర్లేదు, అంత చలి లేదు. ఇంతకుముందు మేము బెంగళూరులో ఉన్నాము 5 years బ్యాక్.
అప్పుడంత చలి అయితే లేదండి. సో చూడాలి ముందు ముందు ఎట్లుంటుందో ఏంటో అనేసి మార్నింగ్ 6 కల్లా లేవాల్సి వస్తుందన్నమాట. హైదరాబాద్లో అయితే 6:30కి లేచినా నడుస్తుంది కానీ ఎందుకో అసలు నాకు అడ్జస్ట్ అవ్వలేదు. ఇంకా నాకు ఇల్లంతా అలవాటు అవ్వలేదన్నమాట. ఈయనకైతే కర్రీ అయితే ఆలుగడ్డ ఫ్రై రైస్ మీదనే వేస్తున్నాను. 2 బాక్సెస్ రైస్ పెట్టి ఒక బాక్స్లో పప్పు వేసాను సపరేట్గా. ఇంకా ఎగ్ తీసి అన్నంలోనే ఫ్రై వేస్తున్నానండి. బాక్స్ పంపించేస్తే ఇంకా తర్వాత మళ్ళీ వర్క్ చూసుకోవచ్చు. ప్లాంట్స్ వర్క్ కూడా చాలా ఉందండి. సో చిన్నగా కొంచెం చేసుకుంటున్నాను డైలీ. వదరాగా చేయట్లేదన్నమాట. ఒకేసారి చేయాలంటే నైట్ అయితే చాలా ఇదైపోయింది. కొంచెం హెల్త్ కూడా బాగా ఖరాబ్ అయింది. సో అందుకే నిదానంగా చేసుకుందాంలే అనేసి కొద్దిగా రోజు కొంచెం చేసుకుంటున్నాను. నేను ఒక్కదాన్నే కదండి ఇంక ఇంట్లో ఉండేది. పాప నేను ఉన్నామన్నమాట. సో ఇంకా ఆయన అయితే వెళ్ళిపోయారు. ఆయన లంచ్కి కూడా రాకపోతే లంచ్ బాక్స్ అయితే పంపించేసానండి. ఇదేనండి ఈరోజు వీడియో మీకైతే నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై.